ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామున మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు మనలను కనికరించి కాపాడి ప్రాణభిక్ష పెట్టి మనలను సజీవ లెక్కలు ఉంచాడు. అందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞులము, ఆయన్ను స్తుతించబద్దులమై ఉంటున్నాం. దేవుడు మనలను కాపాడుతూ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల చివరి ఆదివారంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. 4 ఆదివారాలు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన మనకు సహాయం చేస్తూ మనలను ఆదరిస్తూ మనలను బలపరుచుకుంటూ వచ్చిండు. కాబట్టి ఆ ప్రభువును మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఈ సమయంలో గత 4 వారాలు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పాలని దేవుడు ప్రేరేపణ కలిగించాడు. కానీ పరిస్థితుల రీత్యా 2 వారాలు మిస్ అయిపోయింది. మళ్ళా తిరిగి దేవుడు ఆయన వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకోసం దేవుడిని ఎంతైనా మనము స్తుతించబద్దులమై ఉంటున్నాం. నేను గత 2 వారాల క్రితం చెబుతూ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పాలని దేవుడు నాకు ఆశ కలిగించాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి, బలం, ఆయన యొక్క మహిమ ఏమయ్యిందో తెలుసుకోవాలన్న తలంపుతో ఒక వారం మనం ధ్యానం చేశాం. 2 వారాలు మరొక వారం మిస్ అయింది. అందువల్ల నేను చాలా చింతిస్తున్నాను, కొద్దిగా బాధాకరంగా ఉంది. దీన్ని కంటిన్యూ చేయాలని నేను ఎంతో ప్రేరణ కలిగి ఉన్నాను. కానీ నాకు తగినటువంటి వసతులు, పరిస్థితులు అనుకూలించట్లేదు. ఏది ఏమైనా పేదరికాన్ని బట్టి ప్రభువును ఆరాధించడం మానేయం. మనం ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా ఆయన మీద ఆధారపడి ముందుకెళ్తాం. కాబట్టి ఆయన తప్పక మన అవసరతలు తీరుస్తారనే ధైర్యంతో ముందుకెళ్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. నేను పోయిన వారం ఒక చిన్న ప్రకటన చేశాను. మరి ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే గమనించగలరు. చిన్న సౌండ్ బాక్సులు 2 కావాలి. వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ తగినంత పరిస్థితులు అనుకూలించట్లేదు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు స్వచ్ఛందంగా సేవ చేసుకునే వాళ్ళకంటే ఎవరు ముందుకు రావట్లేదు. చూడండి, ఒక విగ్రహారాధిక అంటే లక్షలు ఇస్తున్నారు. దాదాపుగా మొన్నటి దినం వేరే హిందువులు 90 లక్షలు పోగు చేశారు. కనీసం ఒక సౌండ్ బాక్స్ కు ఏర్పాటు చేయడానికి క్రైస్తవ్యంలో ముందుకు రావట్లేదంటే వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోగలమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారి పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కానీ తెలిసినప్పటికీ దేవుడు కార్యాన్ని, దేవుడు మన పక్షంగా మేలు చేయాలనుకున్నప్పుడు, మనం దేవునికి పనికి సహాయం చేసినప్పుడు దేవుడు తప్పక మనకు కనికరం చూపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మా కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. నా పరిస్థితిని బట్టి అయితే మేము యథార్థంగా, నీతిగా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళిపోతున్నాం. మాకు ఎలాంటి ఆదాయం లేదు, ఎలాంటి సోర్స్ లేవు. కేవలం దేవుడే మా సోర్స్ అయి ఉన్నాడు. కేవలం దేవుడే మాకు సహాయం అయి ఉంటున్నాడు. దేవుడే మాకు ఆదరణ, ఆనందమై ఉంటున్నాడు. కాబట్టి విషయాన్ని గమనించగలరని ప్రభు పేట మరోసారి మనం చేస్తున్నాను. నేను పోయిన వారం చెప్పినట్లుగా 4 వారాలు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి చెప్పదలుచుకుంటున్నాం. మరి ఈ వారం మరొక వర్తమానాన్ని మనం వింటున్నాం. చూడండి, గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఈ భాగం పోయిన వారమే మేము యూట్యూబ్లో అందించాల్సింది. 2 వారాలు మిస్ అయిందని నేను తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలడనియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవుడా, జీవాధిపతి, మహిమ కలిగిన రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
అల్పులము ఎన్నికలేని మమ్మలను మీరు ప్రేమించారు. పాపులము, దుర్మార్గులము, నీచులము, నరహ నరహ నరహత్యకు నరకానికి పాత్రులు తండ్రి. అయినా నరకం నుండి మమ్మల్ని తప్పించడానికి ఈ లోకానికి అనుదించిన గొప్ప దేవుడు. మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, పోషిస్తూ మాకు సహాయం చేస్తున్నావు దేవా, నీ కొందనాలు. ఈ సమయంలో నీ బిడ్డగా, నీ దాసునిగా నిలబడుతున్నాను. నీ శిరోసాట్ను మరుగు చేసుకోండి. నాయన నీ పునరుద్ధాన శక్తి, నీ పునరుద్ధాన బలం, నీ పునరుద్ధాన మహిమ, నీ పునరుద్ధానం యొక్క నాయన విలువను మేము తెలుసుకునేటట్లుగా సహాయం చేయండి. నీ అద్భుతమైన మాటలు నాతో మాతో మాట్లాడండి. వాక్కై ఉన్న దేవుడు తండ్రి, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు, నాయన మహిమగల దేవుడు తండ్రి. అందును బట్టి పలుసారా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నిలబడుతుండగా సహాయం చేయండి. మీ అమూల్యమైన మాటలు మాకు అందించి మీరు మహిమ పొందుదురు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం గురించి వ్రాయబడింది. 28వ అధ్యాయంలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుది. ఇద్దరు స్త్రీల గురించి వ్రాయబడింది. ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేని మరియు వేరొక మరియు ఇద్దరు స్త్రీలు కలిసి సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఎందుకో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మళ్ళా తిరిగి లేస్తాను అన్నారు. వాళ్ళు స్త్రీలు, శిష్యులు అందరూ విన్నారు, నమ్మారు. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని మర్చిపోయారు. అందువల్ల వాళ్లకు పురుషులకు, శిష్యులకు జ్ఞాపకం వచ్చిందో రాలేదో, కానీ స్త్రీలైతే మాత్రం దీన్ని కంపల్సరిగా గుర్తు పెట్టుకున్నారు. ఏం చేశారంటే ఉదయాన్నే తెల్లవారుజామున సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి రాగానే సమాధి దగ్గర రాయి పొర్లింపబడి దాని మీద ఒక ఆయన కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపులాగా ఉంది. వర్షం వచ్చేటప్పుడు మెరుపు వస్తుంది చూడండి, తలక్కిమని అంత కాంతివంతంగా దేవదూత స్వరూపం ఉంది. అతని వస్త్రాలంత హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆయనకు భయపడారు. అతనికి భయపడుట వలన కావలి వారు చచ్చిన వారి వలె, కావలి వారందరూ ఏమైపోయినారు, కాపలా పెట్టిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళలాగా గలగల గడగడగడ ఉనికిపోతున్నారు. దేవుని యొక్క దూతలకే మనుషులు తట్టుకోలేకపోతే దేవుని మహిమకి ఎలా తట్టుకోగలరు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. ఇంకంత మాత్రమే కాదు, ఆ టైంలో స్త్రీలు వచ్చారు. స్త్రీలు ఏం చేశారో చూడండి, 5వ వచనంలో, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఎవరిని వెతుకుతున్నారు స్త్రీలు? మగ్దలేని మరియా, వేరొక మరియా. ఇద్దరు మరియలు ఎవరిని వెతుకుతున్నారంటే సిలువ వేయబడి చనిపోయి సమాధిలో పెట్టబడిన యేసును వెతుకుతున్నారు. ఎందుకంత తెల్లవారుజామున వచ్చారు అంటే ఆయన సమాధిలో ఉంటాడు. సమాధిలో ఆయనకి ఏం చేద్దాం, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు వద్దాము. ఇది రాయి ఎవరు పొర్లిస్తారు, దీనికి సీల్ చేశారు, దీనికి కాపలాదారులు ఉన్నారు, ఇవన్న విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయారు. కానీ ఏదో వచ్చి ప్రియాలన్న ఆలోచనతో వచ్చారు. కానీ వారు ఆలోచించింది ఒకటి, దేవుడి కార్యం జరిగింది మరొకటి. అప్పుడు దేవదూత అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచాడు, రండి చూడండి ప్రభు పండుకున్న స్థలం అని చెప్పి ఆ ఇద్దరు స్త్రీలకు దేవదూత చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చూడగానే ప్రభు లేడు. అప్పుడు ఆయన చెప్పినట్లుగా దేవదూత ఏమన్నాడు చూడండి, 7వ వచనం, త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పిస్తున్నాను. దేవదూత ఏం చెప్పాడంటే చూడండి, లేడు, ఆయన లేచాడు, ఆయన చెప్పినట్టుగానే లేచాడు, మీరు వెళ్ళి శిష్యులకు ఈ విషయాన్ని తెలియపరచండి దేవదూత స్త్రీలకు చెప్పగానే స్త్రీలు పరుగు పరుగున భయముతోనూ మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి ఎక్కడికి వెళ్తున్నారు? గలిలయకు వెళ్తున్నారు. గలిలయకు వీళ్ళు పరుగు పరుగున వెళ్తా ఉంటే ప్రభువే వారికి ప్రత్యక్షమై అన్నాడు, అమ్మా ఏమన్నాడు? ప్రభువే యేసు వారిని ఎదుర్కొని మీకు సోమని చెప్పాడు. వీళ్ళు శిష్యులకు చెప్పాలని గలిలయకు వెళ్తుంటే గలిలయకు వెళ్లే స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభువే ఎదురయ్యి ప్రత్యక్షమయ్యి మీకు శుభం అని చెప్పాడు. అని ఏమన్నాడంటే భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు గలిలయలో
వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి. మీరు భయపడొద్దు, మీరు వెళ్ళండి, నా సహోదరులు నన్ను గలిలయలో చూస్తారు అని చెప్పగానే వాళ్ళు వెంటనే ఏం చేశారు? శుభం అని చెప్పగానే వాళ్ళు స్త్రీలు ఇద్దరు కలిసి ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు. ఇది జరిగిన సందర్భం. ఈ సందర్భానికి మనం కట్టుబడి ఉండి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం వల్ల మనకి ఏం మేలు కలిగినాయో 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకి ఏం మేలు కలిగినాయో 4 విషయాలు నేర్చుకుందాం. నెంబర్ 1, 28వ అధ్యాయం 8వ వచనం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి అని రాయబడింది. ఎవరు వాళ్ళు? ఇద్దరు స్త్రీలు, మగ్దలేని మరియా, వేరొక మరియా. వీళ్ళిద్దరూ భయముతోనూ మహా ఆనందముతోనూ వెళ్ళారు. ఆనందం ఎందుకు అంటే ప్రభు లేచాడనే ఆనందం. భయం ఎందుకు అంటే అసలు ఆయన ఏమైపోయిండో అర్థం కాలే. ఆయన లేచాడో లేయాడో, ప్రభు సమాధిలో లేడు, ఏమైపోయిండు ఏంటి అన్నట్లుగా కంగారు పడుతూ భయపడే వారికి ప్రభు చెప్పిన అభయం మాట ఏంటంటే శుభం అని చెప్పారు. ప్రభు తిరిగి లేచిన తర్వాత శుభమని పలుకుతున్న మాట శుభవచనం ఇదొకటి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేవడం మనకు ఆశీర్వాదకరం, మనకు శుభం, మనకు మేలు, మనకు దీవెన. చూడండి, తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రికలో ఒక మాట రాయబడింది. చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. 17 అంటే 16, 17 కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక అంటాడు. అంటే అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేం జరిగిందంటే యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత ఏం చేసిందంటే నిత్యమైన ఆదరణ అనుగ్రహించాడు, నిరీక్షణ అనుగ్రహించాడు, శుభ నిరీక్షణ అనుగ్రహించింది. మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అంటున్నాడు. భక్తుడు మాట్లాడుతూ తెస్సలోనిక సంఘంలో ప్రభు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నాడు? శుభం కలుగుతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మీకు శుభం కలుగును గాక అంటే అర్థం ఏంటంటే మీకు అన్ని ఆశీర్వాదాలు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత మానవులకి ఏం జరిగిందంటే శుభం జరిగింది, ఆశీర్వాదం జరిగింది. ఆయన పునరుద్ధానం ఆశీర్వాదమే, ఆయన పెరుగుదల ఆశీర్వాదమే, ఆయన పుట్టుక ఆశీర్వాదమే. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. 1:28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. మరి దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏంటి శుభం అంటే సృష్టికర్త అయిన దేవుడు కన్యక గర్భంలో పుట్టడం శుభమే, అది దీవెన, అది ఆశీర్వాదకరం. కానీ ఆయన పుట్టడమే కాదు, ఆయన పెరుగుదల ఆశీర్వాదం. అంత మాత్రమే కాకుండా ఆయన మరణం కూడా ఆశీర్వాదమే. ఆయన పునరుద్ధానం మళ్ళా తిరిగి ఆశీర్వాదాన్ని ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకునే పాఠం ఏంటంటే ఒకటి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం వల్ల మనకు ఆశీర్వాదం దొరికింది, ఆదరణ దొరికింది, నిరీక్షణ దొరికింది. ఇంకా భయపడాల్సిన అక్కర లేదు, కంగారు పడాల్సిన అక్కర లేదు, ప్రభు ఏమిపోయాడని ఆ కంగారు పడాల్సిన భయమే లేదు. అందుకే ప్రభు అన్నాడు మీరు భయపడకూడదు. కాబట్టి ఒకటి ఆశీర్వాదం దొరికింది. రెండవది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. 28వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటాడు, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళాలి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒకటి ఆయన శుభం చెప్పాడు, రెండవది ఏమిస్తున్నాడు? భయపడే వాళ్ళకి ఏమిస్తున్నాడు? ధైర్యం ఇస్తున్నాడు. మీరు భయపడొద్దు అంటున్నాడు. నువ్వు భయపడొద్దని కొద్దిగా డబ్బు ఉన్నోడు, కొద్దిగా స్థాయి ఉన్నోడు మన దగ్గరకు వచ్చి చెబితే మనకి ఎంత ధైర్యం అవుతుందో. అరే
పలానా ఆయన నాకు ధైర్యం చేయి, నీకేం భయపడొద్దు అన్నాడంటే నాకెంతో ఆశ వచ్చేస్తుంది. కానీ సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? మీరు భయపడకుడి. ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, నేను లేచాను. వాళ్ళ భయం ఏంటి అంటే ప్రభు లేడని భయం. ప్రభు సమాధిలో లేడే, ఏమైపోయాడే అన్న భయం ఉంది. కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ భయాన్ని తీసివేశాడు. ప్రభు లేడనే భయం పోయింది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ప్రభు సజీవుడిగా ఉన్నాడనే ధైర్యం వచ్చింది. ప్రభు సజీవుడిగా ఉన్నాడనే ధైర్యం వచ్చింది. అందువల్ల వారి భయాన్ని పోగొట్టాడు. ఒకటి, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది, వాళ్ళ భయాన్ని పోగొట్టాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2-3 వచనాలు. 44వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి. తల్లి గర్భంలో నువ్వు నిర్మింపబడితేనే బయటకు వచ్చినావు. ఆ నిర్మాణం ఎవరు చేశారు అంటే దేవుడే చేశారు. ఒక మనిషి గర్భంలో ఒక బిడ్డ పుట్టడం అంటే అది దేవుని యొక్క నిర్మాణం, దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబోయాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు. అబ్బా, మాకు భయం ఇచ్చేవాడు, మాకు ధైర్యం ఇచ్చేవాడు చిన్నోడు కాదు, చిన్నకోడు కాదు, సర్వలోకాన్ని పరిపాలించే మహారాజు, పరిపాలకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త. ఆయన సృష్టించినోడు, మూతి పెట్టినోడు, మేత పెట్టక మానడు. కాబట్టి దేవుడు తప్పక పోషించేవాడు, ఆయన సహాయము చేసేవాడు. అందుకే ఇక్కడ సహాయం చేసేవాడు, నిర్మించినోడు, సహాయం చేసేవాడు అంటున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడు. చూడండి, కొన్నిసార్లు మనం తొందరపడి భయపడిపోతాం. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు, కొన్ని రోగాలు వచ్చినప్పుడు, కొన్ని ఆపదలు జరిగినప్పుడు, కొన్ని అనుకోని విషయాలు జరిగినప్పుడు మానవులంగా మనం భయపడిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేనున్నాను, నువ్వు భయపడొద్దు, భయపడకుమని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకటి ఆయన శుభమని చెప్పాడు, రెండవది ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎవరు ధైర్యాన్ని ఇచ్చేదంటే చిన్నోడు చెత్తుకోడు కాదు, పేదోడు కాదు. ఒక పేదోడికి ఒక ధనవంతుడి మాట ఇస్తున్నాడు, ఒక గొప్ప దేవుడు ఇస్తున్నాడు మాట, నేనున్నాను, నువ్వు భయపడకు అంటున్నాడు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. వాళ్ళు పొడిచారు, వీళ్ళు వేశారు, వాళ్ళు సిలువేశారు అంటున్నారు. కానీ అది కానే కాదు. ఆయన అప్పగించుకున్నాడు మరణాన్ని. పోయినసారి చెప్పాను, మరణాన్ని ఎరిగిన వాడు అయ్యుండి మరణాన్ని తెలుసుకొని కూడా మరణానికి భయపడలేదంటే ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోతాడన్న విషయం లేఖనాల్లో రాయబడింది, ఆయన తిరిగి లేస్తాడన్న విషయం కూడా లేఖనాల్లో రాయబడింది. లేఖనం అంటే బైబిల్లో, దేవుని గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటే పాపులమైన మన కోసం చనిపోయాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు 3వ వచనంలో, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. మన కోసం ఆయన చనిపోవడం ఏంటి? నా కోసం ఎవరన్నా చచ్చిపోండి చూద్దాం. ఎవరన్నా చచ్చిపోతారు? ఎవ్వరు చచ్చిపోరు. నేనెవరి కోసం చనిపోను. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపులమైన మన కోసం చనిపోయాడు. మనం ఎంత ధన్యులు! మనం మంచోళ్ళమని చనిపోలే, మన నీతిని బట్టి చనిపోలే, మన భక్తిని బట్టి చనిపోలే, మనం ఏదో నీతి గల్లోలమని ప్రభు చనిపోలేదు. కానీ కేవలం పాపులం, దుర్మార్గులం, నీచులం, అపవిత్రులం, అయోగ్యులమైన మన కోసం యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మన పాపముల కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు, కార్చాడు. మన పాపాల కోసం ఆయన శిక్షను అనుభవించి
మన స్థానంలో మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి అందరితో ఆగలేదు, కానీ ప్రభు మళ్ళా తిరిగి లేచాడు. మన పాపముల కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు. లేపబడి ఏం చేశాడు చూడండి, 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 5వ వచనం. ఆయన కేపాకును తరువాత 12 కనపడింది. మొదట ఎవరికి కనపడ్డాడు? కేపాకును. ఆ తరువాత 12 కనపడింది. 6వ వచనం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనపడింది. అబ్బా, 500 మంది ఒకేసారి కనపడ్డాడు. వాళ్ళు ఎక్కడెక్కడున్నారో చూడండి. మనమైతే ఒక మనిషినే చూడగలం ఒక చోట నుంచి, కానీ దేవుడు ఒక చోట నుంచి అందరినీ చూడగలిగిన వాడు. అది దైవత్వం అంటే. 500 మందిని ఒకసారి చూడగలిగింది. చూడండి, మనం మన కంటితో ఒకవైపే చూడగలం. ఈ కంటితో ఒకవైపే నిలబడి ఈ మన చుట్టూన్న దాన్ని ఒకసారి చూడగలమా? చూడలేము. అది దేవుడికి ఒక్కడికే సారి. మనం ఇట్లా వెనక్కి తిరిగేసే గాను ఇట్లా పక్కకు తిరిగితే గాని చూడలేము. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒకవైపు ఉన్న వెనకాల ఏం జరుగుతుందో చెప్పగలడు. ఆయన ఒకవైపే ఉన్న ప్రక్కనే ముందు జరుగుతుందో చెప్పగలడు. ఆయన సృష్టికర్త 500 మందికి కాదు, 5 లక్షల మందికి, 5 కోట్ల మందికి, 500 కోట్ల మందికి కూడా ప్రభు చూడగలడు. నిన్ను నన్ను చూడగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు. లోకాసు సువార్త 24వ అధ్యాయం. లోకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. లోకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. 24వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడిందంటే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో. దేవదూత ఏమంటున్నాడంటే, దేవదూతలు భయపడకూడదు, మీరు భయపడుతున్నారు. మీరెందుకు సజీవుడమైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు? సమాధులు ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన సజీవుడు అంటే ఆయన తిరిగి లేచిన వాడు, ఆయన లేచిన దేవుడు. ఆయన మృతులలో వెతకొద్దు, ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడని కావద్దు మీరు. ఆయన తిరిగి లేచాడు అన్న విషయాన్ని దేవదూత చెప్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. 1:18వ వచనం ఏమంటాడు చూడండి. నేను మొదటి వాడను, ఇంకేమన్నాడు? కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై. అది యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే, మొదటివాడు ఆయనే, కడపటోడు ఆయన. అంటే ముందున్నది ఆయనే, లాస్ట్ లో చివరిలో ఉండబోయేది కూడా ఆయనే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలియదు. మొదట ఉన్నది ఆయనే, చివరిలో ఉండేది కూడా ఆయన. మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైనా చచ్చిపోయాను, కానీ మళ్ళా తిరిగి లేపబడ్డాను. ఇదిగో యుగయుగాలు సజీవుడు. ఇంకా ఆయనకు మరణం లేనే లేదు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి నుండి తిరిగి లేచాడు. ఇంకా ఆయన చచ్చిపోయే అవకాశం లేనే లేదు. మన పాపాల కోసం ఒకసారి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలి చేశాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. ఏబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. తీశారా? 19:25 ఏమని రాయబడిందంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను. భక్తుడైన ఏబు గారు అంటున్నారు, నా విమోచకుడు సజీవుడు. అంటే మనల్ని విమోచించిన వాడు తిరిగి లేచాడు. మన కోసం చనిపోయిన వాడు మళ్ళా తిరిగి లేచాడు. మన పాపాల కోసం చనిపోయినటువంటి వాడు మళ్ళా తిరిగి లేచాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించినని
వ్రాయబడింది అంటున్నాడు. భక్తుడు వ్రాస్తా అంటున్నాడు, సజీవులకు అనగా మృతులను సజీవులుగా చేయబడు. అర్థమవుతుంది ఈ మాట మీకు? ఆయన తిరిగి లేచాడు, ఇంకా ఆయనకు మరణము లేదు. అంత మాత్రమే కాదు, సరే మరణం లేదు, ఏమన్నా మనకేమన్నా ఉపయోగం ఉంది అంటే ఉంది. ఆయన తిరిగి లేవడం వల్ల శుభం జరిగింది. ఆయన తిరిగి లేవడం వల్ల మనకు ధైర్యం ఇస్తున్నాడు. ఆయన తిరిగి లేవడం వల్ల ఏం జరిగిందంటే, ఈ వచనాన్ని బట్టి మనకేం జరుగుతుంది? మృతులను కూడా సజీవులుగా చేస్తారు. ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు తిరిగి మళ్ళా లేపబడతారు. ఎప్పుడు అంటే ప్రభు వచ్చినప్పుడు మళ్ళా సమాధుల్లో ఉన్నటువంటి వారు తిరిగి లేస్తారు. అందుకే అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును ఏమన్నాడు? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. అంటే ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, మళ్ళా తిరిగి లేచాడు. చనిపోయిన ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు మళ్ళా బ్రతుకుతారు. బ్రతకడమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎందుకంటే జీవమును నేనే అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన ఇంక జీవం, ఇంకా ఆయన కాదనుకుంటే మనకు జీవం లేనే లేదు. నేనే అంటున్నాడంటే ఏంట్లో ఒక ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో ఒక ప్రత్యేకత ఉంది. నేనే అనే మాట అందరూ చెప్పలేరు. అది దానికి ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయనలో ఒక ప్రత్యేకత ఏంటంటే, అందరిలాగా కలుపుకొని పోయేవాడు కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు నేను కూడా దేవుడు అనలేదు, నేనే దేవుడు అన్నాడు, నేనే రాజును అన్నాడు, నేనే రక్షకుడిని అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు. జీవం అంటే ఇంకా ఆయన తప్ప మరొక జీవం లేదు అని అర్థం. కాబట్టి చనిపోయినా మళ్ళా తిరిగి లేస్తాడు. దేని విషయంలో? ప్రభువును నమ్మి పాపముల విషయంలో చనిపోతే నీతి విషయంలో తిరిగి మళ్ళా లేపుతాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకటి, ఆయన పునరుద్ధానం మనకు ఆశీర్వాదం శుభానికి తెలియపరుస్తుంది. రెండవది, ఆయన పునరుద్ధానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన తిరిగి లేచాడు, మళ్ళను లేపుతాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనే జీవం. ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవము, నా ద్వారానే అన్నాడు. మీరు పరలోకం చేరాలన్నా నా యందు విశ్వాసం ఉంచితే మీరు మళ్ళా తిరిగి బ్రతుకుతారు. మూడవ మాట ఏంటి అంటే, ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి వస్తాను. మూడవ మాట 28వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? మళ్ళా చదువుతున్నాడు. యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. ఒకటి, శుభము చెప్పాడు ఆయన ప్రభు లేచిన తర్వాత. రెండవది, ధైర్యం ఇచ్చాడు. మూడవది ఏమన్నాడంటే, స్త్రీలకు మీరు గలిలయకి వెళ్ళండి. గలిలయలో ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పమన్నాడంటే, వాళ్ళు నన్ను గలిలయలో చూస్తారు అన్నాడు. గలిలయ అంటే అర్థం ఏంటంటే వలయము అని అర్థం. వలయం అంటే బౌండర్, ఒక గీట్ లాగా. ఆ సరౌండర్ లోనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ కూడా ఎక్కడికి వస్తుందంటే గలిలయ కొండ మీదనే దిగుతాడు. ఆయన గలిలయలోనే దిగుతాడు. అందుకే అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం తీశారా? 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. దేవదూత యేసుక్రీస్తు ప్రభు ఎత్తబడేటప్పుడు దేవదూత కింద ఉంది అంటున్నాడు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు నిలిచి. ఆకాశం వైపు అంటే కిందగా, కింద ఉందే పైన ఉందే? ఇలా కళ్ళు ఎత్తి పైకి చూస్తా ఉంటే దేవదూత అంటున్నాడు, మీ యొద్ద నుండి పరలోకమునకు ఎత్తబడుతున్న యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్తున్నాడో మళ్ళా తిరిగి అదే రీతిగా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? గలిలయలోనికే వస్తాడు. కాబట్టి ఆయన గలిలయలోకి
ఎందుకు శిష్యులు ఉండమన్నాడు, అక్కడ ఆయన చూస్తారు అన్నారంటే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత గలిలీలో నుంచే ఎత్తబడ్డాడు. మళ్ళా తిరిగి ఆయన రాకడలో ఒక రోజున గలిలీ పట్టణానికే వస్తాడు. అది నడి బొడ్డు అన్నమాట. ప్రపంచానికి నడిబొడ్డు. దేవుడు అనేవాడు ప్రపంచం అంతటికి ఒక దేవుడే ఉంటాడు, కానీ దేశానికి ఒక దేవుడు ఉండడు. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించట్లేదు. చాలా మంది మూర్ఖత్వంగా ఆలోచిస్తూ మాకు ఒక దేవుడు మీకు ఒక దేవుడు అంటున్నారు. కానే కాదు. సర్వాన్ని కలుగు చేసిన వాడు, సర్వ మానవాళిని కలుగు చేసిన వాడు, సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం నుంచి ఆయనలో కొనసాగితే అది ఎంతో మనకు ధన్యత. యేసు ప్రభువును నమ్మితే, ప్రభువును నమ్ముకుంటే, రక్షించబడితే, చనిపోయిన మళ్ళా తిరిగి లేపబడతాం. లేపబడ్డ మనం ఒక రోజున పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. ఆయన అందుకే శిష్యులను ఏమన్నాడంటే, మీరు గలిలీలోనే ఉండండి అన్నాడు. గలిలే అనేది సముద్ర తీరం, అంటే సముద్రానికి దగ్గరగా ఉండే పట్టణం. మంచి ఆహ్లాదకరమైన పట్టణం, మంచి శ్రేష్టమైన పట్టణం. కాబట్టి గలిలే అనేది ప్రభు రాకడను సూచిస్తాం. ప్రభు ఎత్తబడ్డాడు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి కొనసాగాలి. ఈ లోకం భూలోకం లాంటిది కాదు. పరలోకం పరలోకం మహిమ వేరు, భూలోక మహిమ వేరు. భూలోకంలో దేవుడు సృష్టించిన సృష్టిని చూస్తేనే ఒక్కోసారి ఆశ్చర్యపోతాం, కానీ పరలోకంలో దేవుడు కలుగు చేసిన సృష్టిని చూస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూసింది 10% అయితే పరలోకంలో చూసే ఒక అద్భుతం 100% ఉంటుంది. అంత మహిమగల రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. ఆయన లేయకపోతే ఆయన పరలోకానికి ఆరోహణుడు అయ్యేవాడు కానే కాదు. ఆయన పరలోకానికి ఆరోహణుడు అవడం వల్ల మళ్ళా తిరిగి రాబోతున్నాడు అన్న విషయం కూడా మనకు నిశ్చయత చేయబడింది. ఆ ధైర్యము, ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. కాబట్టి మూడవ పాఠం ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల పరలోక భాగ్యం మనకు దక్కుతుంది. పరలోక భాగ్యం మనకు దక్కింది. ఆయన తిరిగి వెళ్ళాడు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. మనలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు అనే నమ్మకాన్ని దేవుడు మాకు కల్పించాడు. 4వది, చివరి మాట చెప్పి నేను ముగింపు చేస్తున్నాను. 4వది 28వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త. చదువుకున్న 3 వచనాలని ధ్యానం చేస్తున్నాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల ఆరాధన స్థిరపరచబడింది. దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం వచ్చింది మనకు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు లేయకపోతే నువ్వు బల్ల తినలేవు, ద్రాక్ష రసం తాగలేవు. ప్రభువుని ఎలా స్తుతిస్తూ ప్రభు నీకు వందనాలని చెప్పగలవా? ఇప్పుడు శవాన్ని పెట్టుకొని విందు చేసుకుంటావా? శవం ఉంది మన ఇంట్లో, శవాన్ని అటు పెట్టుకొని మనం అందరం కలిసి బర్త్డే పార్టీ చేసుకుంటావా? లేకపోతే ఒక పెళ్లి చేసుకుంటావా? ఒక విందు చేసుకుంటావా? చేసుకోలేం కదా. అసలు కొంతమంది అయితే ఆ భోజనమే తిన్న 3 రోజులు వాళ్ళకు ప్రాముఖ్యమైన వాళ్ళు చనిపోతే. అలాంటిది ప్రభు చనిపోయి తిరిగి లేకపోతే మనకు బల్లా లేదు, ఆరాధన లేదు, ఈ మీటింగులు లేవు, ఈ ప్రార్థనలు లేవు, ఈ క్రైస్తవ్యమే లేదు. అసలు క్రైస్తవులే లేకుండా పోదురు. కానీ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల క్రైస్తవ్యం అనేది నిలబడింది. ఈ క్రైస్తవ్యాన్ని ఎంతో మంది మాపాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఎవడి వల్ల కాదు. ఆయన సృష్టికర్త, ఆయన ఆరాధించే దానికి పేద ధనిక అవసరం లేదు. విశ్వాసం డబ్బుతో పోల్చలేం. విశ్వాసాన్ని డబ్బులిచ్చి మలపలేం ఎవరిని. ఒక పేదోడైన ప్రభువు కోసం ఖచ్చితంగా నిలబడగలడు. ఈ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఆయన తిరిగి లేవడం వల్ల క్రైస్తవులకు ఆరాధన ఏర్పడింది, క్రైస్తవులకు పునాది ఏర్పడింది, క్రైస్తవులకు ఒక ఫౌండేషన్ దొరికింది. ఫౌండ్ అంటే పునాది దొరికింది. లేకపోతే యేసు ప్రభు లేకపోతే మేము కూడా మీలాగనే మాకు ఒక దేవుడు ఉన్నాడు అనుకునేవాడు కాదు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉందన్న విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల మనకు ఆశీర్వాదం దొరికింది. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల
మనకు ధైర్యం దొరికింది. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల ప్రభు రాకడ పరలోక భాగ్యము దొరికింది. నాలుగవది, ప్రభు తిరిగి లేవడం వల్ల క్రైస్తవ్యం నిలబడింది. క్రైస్తవ్యము నిలబడింది. క్రైస్తవ్యానికి ఇంకా చెక్కు చెదిరే అవకాశం లేదు. చెక్కు చెదరదు, అంతే. చెక్కు చెదరకుండా దేవుడిలోనే నిలబడతారు. మనుషులు చేస్తే ప్రాణమే తీయగలరు, ఆత్మ అనేది రక్షణ జరిగింది. మనుషులు ఇబ్బందులు పెట్టి ఆహారం లేకుండా చేసి ఇబ్బందులు పెట్టొచ్చాకేం, కానీ ప్రభు ఆత్మను మాత్రం వాళ్ళు పట్టుకోలేరు. కాబట్టి సవాలుగా క్రైస్తవులకు పునాది వేయబడిందని నేను తెలియపరుస్తున్నాను. ఈ 4 తలంపులు మన హృదయంలో దాచుకున్నాం. ఏమేం చెప్పారు? వాళ్ళు వెంటనే ప్రభు శుభం అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని బ్రొక్కుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా ఆయన దగ్గరికి రావాలని, రెండవది ఆయన పాదాలు పట్టుకోవాలని, మూడవది ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు బ్రొక్కి ఆరాధన చేయాలని తెలుసుకుంటాం. ఈ విషయాన్ని మనం గమనించి ప్రభువు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. దేవుడిచ్చిన ధైర్యాన్ని, నిరీక్షణను, ఓపికను కలిగి ప్రభువులో కొనసాగదాం. విశ్వాసాన్ని ఎవరు చంపలేరు, విశ్వాసాన్ని ఎవరు తొలగించలేరు. మానవుడు కష్టాలు పెడితే కొద్ది కాలమే పెడతాడు. మనిషి బతికితే సగటున 100 సంవత్సరాలు అంతే పెట్టగలవు నువ్వు. 100 సంవత్సరాల అనంతరం 1000 సంవత్సరాలు దేవుడు పరలోక భాగ్యం ఇస్తాడు. ఇది ముఖ్యమా, అది ముఖ్యం అనేది మనం అర్థం చేసుకొని ప్రభువులో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఇలాంటి కృపను మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.